ఐక్యత బీసీల ఐక్యత 72% రిజర్వేషన్ వెంటనే 72% రిజర్వేషన్ వెంటనే 72% రిజర్వేషన్ వెంటనే మేమెంతో బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే. పత్రికా మిత్రులారా, మీడియా మిత్రులు, దాదాపు తెలంగాణ పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన విలేకరులు కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, వీళ్ళు దాదాపు సాధించే వరకు ఎక్కువ ప్రచారం చేసింది మీడియా సోదరులు. ఎందుకంటే ప్రచారం తక్కువ ఉన్నా కానీ ఎక్కువ రోజు జరిగినట్టు మనకు సహకరించింది. ఇప్పుడు కూడా ఈ బీసీ రిజర్వేషన్ సాధించే వరకు కూడా మీ సహకారం ఉండాలని చెప్పి కోరుతున్నాం. అయితే దాదాపు మనము ఈ ప్రాంతంలో 1131 రోజు మనము సమ్మె చేసి తెలంగాణ సాధించుకున్నాం. అదే పద్ధతిలో తెలంగాణ పోరాటం ఎట్లయితే సాగిందో ఈ బీసీ పోరాటం కూడా అట్లా సాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దాదాపు ఆనాడు కాలంలో మరి ఈ కుల వ్యవస్థ ఏదైతుందో ఈ రిజర్వేషన్లు పంచుకోవాలని చెప్పేసి మేమెంతో మాకంతా అని నినాదం ఏదైతుందో ఇది అప్పుడే పుట్టింది. అయితే దాదాపు బాబాసాహెబ్ అంబేద్కర్ కొందరు అంటారు మావాడు అంటారు, కాదు మేము అంటున్నాం అందరి వాడు బాబాసాహెబ్. కాబట్టి ఆయన అప్పుడు చర్చల్లో దాదాపు బీసీలందరూ కూడా అంబేద్కర్ వైపు పోదామని చెప్పి ఆలోచిస్తుంటే గాంధీ గారు ఇటువైపు పోవద్దు, నేను మీకు ఉన్నా కదా అని చెప్పేసి సంజాయించాలని కూర్చుండబెట్టిండు. కాబట్టి ఆ రిజర్వేషన్లు కూడా అన్యాయం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పక తప్పదు. కాబట్టి బీసీలకు ఏదైతే రిజర్వేషన్ 42% అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి వాళ్ళు ఏమనుకొని పెట్టిరో కామారెడ్డిలో ప్రకటించండు. మరి అది అమలు చేయడానికి పూనుకుంటలేరు. అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న గవర్నమెంటు తమిళనాడులో దాదాపు జయలలిత బ్రాహ్మణ అయి ఉండి కూడా ఆమె ఆనాడు సాధించడం జరిగింది. ఇప్పుడు కూడా మరి అలా బీజేపీ సర్కార్ కావచ్చు లేదా కాంగ్రెస్ కావచ్చు కలిసి కూర్చుని మాట్లాడి మరి ఈ బీసీ రిజర్వేషన్ను అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో అన్ని పార్టీల నుంచి 42% రిజర్వేషన్కి మద్దతుగా అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్లు మద్దతుగా అన్ని పార్టీల నుంచి స్వచ్ఛందంగా పాల్గొన్నందుకు మరియు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు పూర్తి మద్దతు తెలిపి ఇట్టి బంధు కార్యక్రమానికి పూర్తి మద్దతు ప్రకటించినందుకు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఏదైతే బీసీ రిజర్వేషన్ బిల్లు పన్నుపై రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు అండగా మరియు బీసీలకు ఇచ్చిన భరోసాను మాట నిలబెట్టుకొని బీసీ ప్రభుత్వానికి బీసీ ప్రజలకు సంపూర్ణ మెజారిటీ ఇచ్చి రాష్ట్రంలో బీసీ కులగణన మరియు బీసీ అభ్యర్థులను పరిగణలోకి తీసుకొని మద్దతు ప్రకటించి పూర్తి మద్దతు ప్రకటించాలని చెప్పేసి, అలాగే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తి మద్దతు ప్రకటించి బీసీ సంఘాలకు పూర్తి మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఇదే విధంగా బీసీ సంఘాలకు ఏదైతే రిజర్వేషన్ ప్రతిపాదికగా ఇప్పటి వరకు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రవేశపెట్టిందో అటువంటి బిల్లును మరియు ప్రజల సమక్షంలో అందరి ముందు తీసుకెళ్లి ప్రజలకు 42% రిజర్వేషన్ను అమలుపరిచే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నుంచి ఎప్పుడు కట్టుబడి ఉంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నవించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న అన్ని కుల సంఘాలకు మరియు అన్ని పార్టీలకు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆల్ పార్టీస్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై. కులంలో ఉన్నటువంటి బీసీ వర్గం ప్రతి వాళ్ళు కూడా దీనికి సహకరించి ఈ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. అందుకు ఇందులో ప్రోత్సహించిన వ్యాపారస్తులకు ముఖ్యంగా అందరికీ కూడా
మా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ నందిపేటలో ఆల్ పార్టీస్ బీసీ కార్యకర్తలందరూ కూడా జమ అయిపోయి ఇంత పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే బీసీలకు చాలా కాలం నుంచి ఏళ్ల తరబడి అన్యాయం జరుగుతుంది. మన పిల్లలకు ఉద్యోగాలు రావట్లేదు. మా వయసులో ఉన్నటువంటి మా పిల్లలకు అంటే మాకు మా తర్వాత వచ్చే పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కలగట్లేదు. అంటే దానికి కారణం ప్రధానంగా బీసీలకు అన్యాయం జరగడమే. దానికి 42% ఇస్తామని చెప్పి ఒక గవర్నమెంట్, ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ ఒక కంకణం కట్టుకొని ఏదో కొన్ని తీర్మానాలు చేసారు. ఆ తీర్మానాలలో కూడా కొన్ని లొసుగులు ఉండడం వల్లనే మళ్ళీ ఈ ఏదో ఒక లొసుగుని పట్టుకొని వాళ్ళు హైకోర్టు పోతున్నారు, సుప్రీంకోర్టు పోతున్నారు మిగతా వర్గం వాళ్ళు. ఆ విధంగా అన్యాయం జరిగి ఇక్కడ కోర్టులో మొన్న కంప్లీట్గా 42% రిజర్వేషన్ వస్తుందని చెప్పి చేతికాడికి వచ్చిన ముద్దని లాగేసుకునే ప్రయత్నం చేస్తున్న వర్గానికి హెచ్చరిక చేస్తున్నాం. ఈ బీసీలు అంతా ఒకటైపోయి రేపు మిమ్మల్ని పొందబెట్టే అవకాశాలు ఎంతో దూరంలో లేదని చెప్పి ప్రతి పార్టీలో ఉన్నటువంటి ఆ వర్గం వారికి హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు ఇదే తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉవ్వెత్తున వెలిసిందో అదేవిధంగా కూడా ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు సాగించి అందరం కూడా ముందుకు సాగి ఏదైతే అంబేద్కర్ గారు అన్నారు ఏమని మనం ఇంతనో మన మాట అంతా అని చెప్పి ఒక నినాదం ఏదైతే ఉన్నదో ఆ పద్ధతిలోనే మాకు దామోష పద్ధతిలో 42% మాకు అమలు చేసి మా పిల్లలకు న్యాయం చేయాలా, బీసీలకు ఉన్నత వర్గాలైన ఉద్యోగాలు దొరకాలన్న ఒక డిమాండ్ని మరొకసారి తెలియపరుస్తూ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఖచ్చితమైన నిర్దిష్టమైన ఒక పాత్ర వహించాలి. అందుకు గాను వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి ఇక్కడ ఈ స్థాయిలో మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యవర్గం కూడా మాకు కింది స్థాయిలో మాకు ఏదంటే మాకు నిలబెట్టి అడుగుతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని సహకారం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్న ఆ పార్టీ వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ 42% బీసీ వర్గానికి రిజర్వేషన్ వర్తించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తూ మళ్ళీ డిమాండ్ కూడా చేస్తున్నాం. ఒకవేళ ఇయ్యని పరిస్థితిలో తెలంగాణ ఉద్యమం కంటే ఇంకా ఉవ్వెత్తున ఎగిసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ దయతలుచుడు కాదు, డిమాండ్తో మేము అడుగుతా ఉన్నాం. మా దామాష పద్ధతిలో మాకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు నందిపేట మండల కేంద్రంలో అన్ని పార్టీల సమక్షంలో ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు నందిపేటలో బంద్ను విజయవంతం చేయడం జరిగింది. ఈ బంద్ను ఇంత విజయవంతం చేయడానికి సహకరించినటువంటి ఇక్కడ నందిపేట మండల కేంద్రంలోని వ్యాపారస్తులందరికీ, ముఖ్యంగా ఆటో యూనియన్ వాళ్లకు, మిగతా అన్ని విభాగాల యూనియన్లకు కూడా ప్రత్యేకంగా మా జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క బీసీ సంఘాల ఏదైతే ఈ పిలుపుందో ఈ రోజు బీసీ బంద్ అని చెప్పేసి ఈ పిలుపుని ఇవ్వడం జరిగింది. చాలా మందికి కూడా ఈ రోజు బంద్ ఉన్నది. మరి ఎందుకు బంద్ ఉన్నది అన్న విషయం చాలా మందికి కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఏమున్నదంటే ఈరోజు బంద్ ఉన్నది, మామూలుగా ఎప్పటిలాగే భారత్ బంద్ అంటారు కదా, అలాగే బంద్ ఉన్నదని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉన్నారు. కానీ ప్రజలారా మీరందరూ కూడా ఒకసారి గమనించండి. ఈ బంద్ ఎందుకంటే ఏదైతే బీసీ బిడ్డలు ఉన్నారో వాళ్ళ హక్కుల కొరకు ఈ బంద్ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ను చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఏదైతే మన జనాభాలో 100లో 60 నుంచి సుమారు 70 మంది మనమే ఉన్నాం. కానీ మనకు ఏదైతే మనకు ఈ పంపకాలు ఉన్నాయో విద్య, వైద్యం కానీ, ఇటు ఉపాధి కానీ, ఇటు రాజకీయ రంగాల్లో కానీ మనకు మన జనాభా మట్టుకు జనాభా ఉన్నంత మనకు తగినన్ని సీట్లు, తగినన్ని ఉపాధి అవకాశాలు మనకు రావట్లేదు. కావున ఈ యొక్క ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు ఉన్నామో మనకు అన్ని రంగాల్లో కూడా మనకు మన జనాభా ప్రకారం మనకు మన హక్కుల్ని సాధించుకునే విధంగా మనకి ఈ బంధు ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ రానున్న రోజుల్లో ఎలా అంటే ఈ బీసీ బిడ్డలతో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లలో అని మన బీసీ బిడ్డలకు తగిన న్యాయం చేస్తారని చెప్పేసి మనమంతా కూడా స్వచ్ఛందంగా షాప్ టు షాప్ తిరిగి దయచేసి బంద్ చేయాలని చెప్తే వాళ్ళందరూ ఈ రోజు పొద్దున్న నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఒక్కరు షాప్ లో వంక కూడా చూడలేదని చెప్పి చెప్తూ వారందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క బీసీ ఉద్యమానికి బీజం వేసినటువంటి తెలంగాణ సర్కార్ రేవంత్ అన్న గారికి వారు
జనాభా ప్రాతిపదికన అంటే ఇక్కడ కులగణన చేసి తెలంగాణ అసెంబ్లీలో మనకు బిల్లు పెట్టి ఆమోదం తెలిపి గవర్నర్కు పంపిరు కానీ గవర్నర్ ఆమోదం తెలిపారని చెప్పేసి కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ గవర్నర్ ఆమోదం తెలిపితే మన రాష్ట్రంలో మట్టుకు మనకు 42% రిజర్వేషన్లు అన్ని రంగాల్లో కూడా మనకు వస్తాయి. కావున మీరందరూ కూడా ఒకసారి గమనించాలా. ఈ యొక్క ఉద్యమానికి బీజం వేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్కు మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రానున్న రోజుల్లో కూడా మనం ఎందుకంటే ఈ రోజు పార్టీల ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీల ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని చేపట్టినాం. ఇది తెలంగాణ ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత ఆ బిల్లు ఎక్కడికి వెళ్తామంటే కేంద్రానికి వెళ్తారు. అక్కడ కేంద్రంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ మిత్రులు కానీ బీఆర్ఎస్ మిత్రులు కానీ ప్రతి ఒక్క టీడీపీ వారు కానీ ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి రానున్న రోజుల్లో కూడా కేంద్రంలో కూడా మన యొక్క బిల్లుని ఆమోదం తెలుపుకొని దేశంలో కూడా ఈ యొక్క ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ఉద్యమము మొత్తం దేశం మొత్తం వాకి బీసీలకు కూడా జనాభాలో ఉన్నట్లుగా మనం హక్కుల్ని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, ఎందుకంటే యావత్ తెలంగాణ రాష్ట్రంలో నందిపేట అంటే అప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం అత్యధిక రోజులు ఏ దీక్షలు చేసిందంటే అది ఓన్లీ నందిపేట మండల కేంద్రంలోనే. కావున మేమంతా కలిసిమెలిసి ఉండి పార్టీల ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ బీసీ హక్కులు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు కూడా ఈ యొక్క బంధువులు రానున్న రోజుల్లో ఉన్నటువంటి ఈ కార్యాచరణ గురించి కూడా మీరు కొంచెం ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ దీన్ని కొంచెం హైలైట్ చేసి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు బీసీల యొక్క న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన న్యాయ సూత్రాలకు అనుగుణమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో మా జనాభా ప్రాతిపదికన మనకు రిజర్వేషన్లు ప్రకటించాలని దశాబ్దాల కాలంగా బీసీలు కోరుతా ఉన్నారు. ఆ యొక్క న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన కోరికను నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల పిలుపు మేరకు ఈరోజు నందిపేట మండలంలోని అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు బీసీ నాయకులు బీసీ బంధువులందరి యొక్క ఆమోదంతో వారి యొక్క ఏకగ్రీవ తీర్మానంతో ఈరోజు పెద్ద ఎత్తున నందిపేట మండలంలో బంద్ నిర్వహించడం జరిగింది. ప్రతి వ్యాపార వాణిజ్య వర్తక విద్యా సంస్థల ప్రతినిధులందరూ ఇవాళ బీసీల యొక్క ధర్మమైన కోరికను మనం మద్దతు తెలపాలని చెప్పేసి వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఈరోజు బంద్ ప్రకటించడం జరిగింది, బంద్కు మద్దతు ఇచ్చడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జేఏసీ తరఫున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈరోజు భారతదేశంలో సుమారు 70% పైగా ఉన్నటువంటి బీసీలు వారి యొక్క జనాభాకు సరిపడా రిజర్వేషన్లు లేక ఇవాళ వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి అన్యాయం సరిచేయాలంటే దశాబ్దాల అన్యాయం సరిచేయాలంటే ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు తెలంగాణలో ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే అన్ని పార్టీలు ఒక దానిపై నచ్చాయో సేమ్ అదే ఇవాళ వాతావరణం కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమ వాతావరణం ఇక్కడ కనిపిస్తా ఉన్నది. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇవాళ ఉద్యమ సంఘాలు ఉద్యమ నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా మనమందరం ఒకటే బీసీలకు మనం న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ యొక్క మద్దతును తెలిపి అన్ని పార్టీలు ఇవాళ బీసీల కోసం నడుము బిగించాయి. మరి ఇవాళ ఈ ఉద్యమం ఆరంభం మాత్రమే. వెంటనే ప్రధానమంత్రి గారు ఈ విషయం పైన చొరవ చూపి ఖచ్చితంగా పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ లో చేర్చి రాష్ట్రపతి ఆమోదం తెలిపి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కోరుతూ, లేనట్లయితే ఈ ఉద్యమం ఉవ్వెత్తున వేగుస్తుంది. ఇవాళ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమం రేపొద్దున ఢిల్లీకి కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీల న్యాయమైన ధర్మమైన రాజ్యాంగబద్ధమైన కోరికలు నెరవేర్చాలని కోరుతూ జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీలకు అడ్డస్తే జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత సాధిద్దాం, సాధిద్దాం. నలభై శాతం రిజర్వేషన్లు వెంటనే, 42% రిజర్వేషన్లు వెంటనే, 42% రిజర్వేషన్లు వెంటనే, బీసీల హక్కులను
సాధిద్దాం 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 జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ చెప్పు వర్ధిల్లాలి బీసీల ఐక్యత జై బీసీ 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 బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ బీసీల ఐక్యత బీసీల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం సాధిద్దాం